మీకందరికీ కృపా కిరణ్ పాష్ గారు మంచి అంటే తొలి పలుకులు అయిపోయినాయి. ఆ రోజునే 17వ తేదీ. మరి వీడ్కోలు పలుకులు కూడా ప్రేమగా వారు తెలియజేశారు. 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు మీ అందరి మధ్యలో ఉండడానికి, మీ అందరి పక్షంగా పాస్టర్ గారు ఆహ్వానించినప్పుడు ఆ ఆహ్వానము అది దేవుని చిత్తమైనదిగా గ్రహించి దాని గురించి వారికి తదుపరి తెలియజేశాను. మరి ఈ స్థలమునకు వచ్చిన దగ్గర నుండి వారు మీ పక్షంగా రిసీవ్ చేసుకోవడంలో కానీ, చాలా దూరం వచ్చి రావులపాలెం సమీపంలో వారు మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఈ స్థలానికి తీసుకుని వచ్చి మరి తాజాగా నిర్మితమైనటువంటి గెస్ట్ హౌస్లో మమ్మల్ని ఉంచారు. గెస్ట్ హౌస్లో అన్ని వసతులు ఏర్పాటు చేశారు. కొంచెం ఎయిర్ కండిషనర్ లేట్ అయిందని చాలా తొందరపడ్డారు బిగించడానికి. ఇక ఆహారం విషయంలో నేను సాధారణంగా ఏమి చెప్పను, కానీ అడిగారు అయ్యగారు, ఏంటి సార్ ఎట్లా తింటారు ఏంటి అంటే 6:30కు నాకు బ్లాక్ టీ ఆర్ బ్లాక్ కాఫీ కావాలండి, 8 గంటలకు కాఫీ విత్ మిల్క్, 9 గంటలకు బ్రేక్ఫాస్ట్, అంతే సరిపోతుంది, ఆరాధనకు వస్తాం, తర్వాత ఆహారము అని అంటే. పాస్టర్ గారు మరి మెను ఎన్ని రకాలు ఉన్నాయో, ఈ జలచరాలు, నీళ్ళలో బ్రతికే జీవులు, రకరకాల జీవులు, ఒక పక్షి కోడి, వీటిని వివిధ రీతులుగా సిద్ధపరిచి సంతోషంతో వడ్డించారు కుటుంబం. నిజంగా ఆతిథ్యాన్ని బట్టి చాలా ముగ్ధులం అయిపోయాం. నాతో పాటు వచ్చిన 2 సహాయకులు కూడా. ఇంటికి వెళ్ళి పాస్టమ్మ గారికి ఇట్లా చూశారని చెబితే ఆమె కోప్పడుతుంది, నేను లేకుండా ఎందుకు వెళ్ళావు, అంత మంచి సంఘమునకు ప్రజల మధ్యకి ఎట్లా వెళ్ళావు నన్ను తీసుకుపోక అని అంటారు. సరే, మరి అది నాకు ఇచ్చినటువంటి గౌరవము, మర్యాద. నాకు ఒక మనవడు ఉన్నాడు, మా కుమారుడు కొడుకు. మేమే వాడిని సంరక్షించి పెద్ద చేసే బాధ్యత దేవుడు మాకిచ్చాడు. అంటే కొడుకు కోడలను పిలుచుకొని ఆ బిడ్డనిచ్చి పెంచమనే బాధ్యత ఇచ్చాడు. ఈ మధ్య వాడు 8 సంవత్సరాల వాడు. నేను వస్తాను తాతయ్య అంటున్నాడు బయలుదేరగానే. చాలా సంతోషం వేసింది. మరి ఇంత మంచి ఆతిథ్యం పాస్టర్ గారు మీ పక్షంగా మాకు మరి నాతో పాటు ఇమ్మానియేల్ అనే గ్రామీణ పాస్టర్ గారు వచ్చారు. అట్లాగనే రవికుమార్ అబ్బాయి కూడా గ్రాడ్యుయేటే, కానీ నాకు వాహనం నడుపుతాడు, అబ్బాయి వచ్చినాడు. మేమందరం తృప్తికరంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, టెన్షన్ లేకుండా, అర్ధరాత్రి బీపీ పెరిగిందని మేము పరిగెత్తకుండా అటు ఇటు దేవుడు కాపాడాడు. అది చాలా సంతోషం. మమ్మల్ని వచ్చిన రోజు ఎట్లా ఉన్నామో వెళ్ళే రోజు కూడా అదే ఆరోగ్యము, అదే శక్తితో మేము వెళుతూ ఉన్నాం. కాబట్టి మీ అందరి పక్షంగా పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, వారి తల్లిగారు బాధ్యతాయుతంగా కుమారుని సిద్ధం చేశారు. పాస్టర్ గారు కూడా తల్లిగారిని చాలా ప్రేమిస్తారు. అది వారి మాటల్లో నాకు అర్థమైనటువంటి విషయం. అది అలాంటి కుమారుని కలిగి ఉండడం పాస్టమ్మ గారి అదృష్టం. ఇక వారి సోదరి, వారు కూడా
మరి తమ్ముడికి సహాయంగా తోడుగా బిడ్డలను తీసుకుని ఈ స్థలానికి వచ్చి కుటుంబంతో వారు ఉండడం, వారిని అభినందిస్తూ వందనాలు కుటుంబానికి తెలియజేస్తున్నా. మీకు వందనాలు. ఇక సంఘము, మీరు చూపుచున్నటువంటి ప్రేమ గొప్పది. నాకు ఒక కామెంట్ పెట్టారు. ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ ఉంటాం, యూట్యూబ్లో కూడా తర్వాత లోడ్ చేస్తాను. ఆ సంఘం ఎక్కడ పాస్టర్ గారు నిశ్శబ్దంగా వాక్యం వింటున్నారు అని ఒక అతను పెట్టాడు. అంటే చాలా గుడ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ దట్ పాస్టర్. బాగా గమనించాడు. నిశ్శబ్దంగా వాక్యం వింటున్నారండి, ఎవరు వారు అని. ఇంకా జవాబు చెప్పల, నెమ్మదిగా వెళ్ళేటప్పుడు రిప్లై ఇస్తాను మీ మంచితనాన్ని గురించి. చివరి ప్రసంగం కాబట్టి ఈ 4వ రోజు వరకు మీ ప్రసంగాలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేవాళ్ళు చేతులెత్తారు. ఏం పర్వాలే, ఐ టేక్ దిస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ సైడ్. లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే కీబోర్డ్ ప్లేయర్ ఆ యవనస్తుడు నాకు తెలిసినటువంటి యవనస్తుడే. హీ లవ్డ్ మ్యూజిక్. ప్రేమ సంగీతం మీదకి వెళ్ళింది. సరే, ఐ అప్రిషియేట్ హిమ్. ఆయనను వేరే రీతిగా ప్రోత్సహించాను నేను. కానీ వారు సంగీతం వైపు వారు మనసు పెట్టారు, సమర్పించుకున్నారు. మంచి గాస్పల్ మ్యూజిషియన్గా మీరు ఎదగాలని దీవెనలు. మరి ప్యాడ్ కొట్టుచున్నటువంటి రిథమ్ ప్యాడ్ యవనస్తుడే, అబ్బాయికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడున్న యవనస్తులు కూడా చాలా చక్కగా మర్యాదగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. మీరు ఉదయాన్నే వచ్చి చేస్తున్న పనులు గమనిస్తూ ఉన్నాం. దానిని బట్టి కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో క్లుప్త సందేశం కొరకు 9వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం కొన్ని వచనాలు చదివారు. 1 నుండి 9 వరకు మీకు చదివి వినిపించారు మన ప్రియులు. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము మొదటి 9 వచనాలు. హియర్ అగైన్ లూక్ ద రైటర్, రచయిత అయినటువంటి లూకా సమస్యను ఎత్తి చూపాడు. మొదటి వచనంలోనే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు. చాలు. He is continuing the persecutions. శ్రమ పెట్టడం, హింస పెట్టడం కొనసాగిస్తూ ఉన్నాడు. మనం 8వ అధ్యాయంలో కూడా నిన్నటి దినమున ఆ హింసలను బట్టి సువార్తీకులు పెద్దలైనటువంటి వారు 7గురిలో ఒకరు చనిపోయారు, స్టెఫను. మరి ఫిలిప్పు లాంటి వారు చెదరిపోయారు. చెదరిపోయిన వారు సమరయ్యకు వెళ్ళారు. సమరయ్య నుండి మరలా దక్షిణానికి వచ్చారు. నల్ల జాతీయుడైనటువంటి వ్యక్తిని కలుసుకున్నాడు. ఇథియోపియన్, నాట్ జూ అనే మాట లేదు ఇక్కడ. అతను జూ అయి ఉంటాడని. ఇథియోపియన్ అతనిని కలుసుకున్నాడు, సువార్త అందించాడు. ఇవన్నీ ఎందుకు కలిగినాయి? యెరూషలేములో ఎందుకు ఉండలేకపోయారు? హింస కలిగిన. హింసలను దేవుడు కన్వర్ట్ చేశాడు. ఎదుగుదలకు, సువార్త వ్యాప్తికి ఆ హింసలను వాడుకున్నాడు. 9వ అధ్యాయం వచ్చేసరికి హింసకుడినే డీల్ చేశాడు. ఈ డెల్ట్ విత్ ద పర్సిక్యూటర్. హింసకుడిని ఒక చూపు చూశాడు. హింసకుడు మితిమించిపోయాడు. ప్రాణాధారం అంటే క్రైస్తవుల్ని హింసించడమే తనకు
ప్రాణానికి ఆధారం, ఆక్సిజన్ సిలిండర్ లాంటిది అనుకున్నాడు. ప్రాణాధారం అనుకుని దమస్కు ఇంచుమించు 150 మైళ్ళు యెరూషలేము నుండి, బహుశా కిలోమీటర్లు చూస్తే 240 పైన ఉండవచ్చు. అట్లా 150 మైళ్ళ దూరంలో ఉన్న, యెరూషలేముకు దూరంలో ఉన్నటువంటి దమస్కుకు వెళుతూ ఉన్నాడు. తన మనుషులను వెంట పెట్టుకొని లెటర్స్ తీసుకొని, యాజకుల దగ్గర నుండి ఉత్తరాలను తీసుకొని, ఎవరికి ఉత్తరాలు? యెరూషలేములో యాజకులు ఇస్తే దమస్కులో ఉన్న కలెక్టర్ గారు లోబడతాడా? దే ఆర్ సివిల్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్. అక్కడ ఉండే అథారిటీస్ ప్రభుత్వం కింద పనిచేస్తాయి. కానీ లెటర్స్ ఎవరికి తీసుకెళ్లారు అంటే అక్కడ ఉన్న సమాజ మందిరముల వారికి తీసుకెళ్ళాడు. సమాజ మందిరాన్ని గురించి 4 రోజుల్లో చెప్పానో లేదో, యెరూషలేము పడవేయబడ్డాక నెబుకద్నెజరు కాలంలో మనుషులు చెరపట్టబడి తీసుకుని వెళ్ళినప్పుడు వారికి దేవాలయం లేదు. యూదులకు దేవాలయం కీలకం, ప్రాణం యూదులకు. నియామక కాలంలో వారు ఆ స్థలానికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. దేర్ వాజ్ ఓన్లీ వన్ నేషనల్ శాంక్చురీ, ఒకటే యెరూషలేము. అది పడవేయబడింది, తట్టుకోలేకపోయారు యూదులు. ప్రపంచంలో చెదిరిపోయినటువంటి యూదులు ఎక్కడ 4 ఉంటే, అంటే 10 మంది కనీసము పురుషులైన యూదులు ఉండాలి. వాళ్ళ యొక్క సిస్టమ్ కనీసం 10 మంది యూదీయ పురుషులు ఉంటే వారు ఒక సమాజ మందిరం కట్టుకోవచ్చు అక్కడే వాళ్ళు ఉన్న కాడ. జస్ట్ లైక్ ద టెంపుల్, జెరూసలేం టెంపుల్. ఈ సమాజ మందిరాల్లో వాళ్ళంతా కూడతారు, ఆడవాళ్ళని కూడా రాణిస్తారు లోపలికి. సమాజ మందిరం ఇబ్బంది లేదు. యెరూషలేం దేవాలయంలోనే ప్రాబ్లం. సమాజ మందిరాల్లో అక్కడ కట్టుకున్నారు, 10 మంది ఉంటే అక్కడ ఆడవాళ్ళు వెళ్ళొచ్చు, బానిసలు వెళ్ళొచ్చు, స్లేవ్స్. ఇంకా దాన్ని ఏమంటాం, అనర్హత పొందిన వారందరూ దేవాలయంలో సమాజ మందిరంలో వెళ్ళొచ్చు. అక్కడ ఒక అధికారిని పెట్టుకుంటారు, సమాజ మందిరపు అధికారి. ఆయన ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అయితే అక్కడ ఉండనిది బలులు ఉండవు. లేవీలు ప్రతి సమాజ మందిరానికి దొరకరు కదా, కాబట్టి బలులు ఉండవు, నో సాక్రిఫైసెస్. ఈ బలులు స్థానంలో వాక్యం ఉంటుంది. అక్కడ మొదలైంది వాక్యం యొక్క ప్రాధాన్యత, సమాజ మందిరాల్లో మొదలైంది. క్రైస్తవులకు కూడా అదే అయింది ఆఖరు, క్రైస్తవ ఆరాధనలు. ఇవి సమాజ మందిరాలు. యెరూషలేములో ఉన్న యాజకులు దమస్కులో ఉన్న సమాజ మందిరముల వారికి ఉత్తరాలు ఇచ్చారు, లెటర్ ఆఫ్ అథారిటీ. సౌలు వస్తున్నాడు, ఆయనకేం కావాలో మీరు సహాయం చేయండి, లెటర్స్ తీసుకున్నాడు. అంతేగాని ఆ ఉత్తరాలు నాట్ ఫర్ సివిల్ అథారిటీస్, ఓన్లీ సినగోగ్, సమాజ మందిరపు అథారిటీస్కి, మత సమాజ అధికారులకు మాత్రం రాశారు. ఆ ఉత్తరాలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు సహకరిస్తారు. క్రైస్తవులు ఎవరెవరు ఉన్నారో ఆ సమాజ మందిరపు వారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా ఊళ్ళో దమస్కులో మరి ఇంతమంది, ఆ బజార్లో ఒకడు, ఆ బజార్లో ఒకడు ఉన్నారని. వాళ్ళందరినీ బంధించి యెరూషలేము తీసుకెళ్లాలా అనేటువంటి అజెండాతో బయలుదేరి వస్తున్నాడు సౌలు, తనకు ప్రాణాధారం అయినట్లు. ఇప్పుడు అర్థమైందా సౌలు ఎందుకు వెళ్తున్నాడు, ఎవరికి ఉత్తరాలు తీసుకెళ్తున్నాడు? అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైతే హల్లెలూయా అనండి. వెరీ గుడ్. అర్థం కాకుండా హల్లెలూయా అంటే బాగోదు. ఓకే, వెరీ నైస్.
వెళ్తున్నాడు. యేసు ప్రభువారు, పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఈ సౌలు గురించి ఆలోచించాడు. హౌ టు కంట్రోల్ సాల్, సౌల్ని ఎట్లా నియంత్రించాలి, పట్టుకోవాలి. వెళుతూ ఉండగా దమస్కు దగ్గరకు వచ్చేశాడు. దమస్కు దగ్గరకు వస్తే ఒకటి ఈయన జరిగిన అనుభవం ఏంటంటే, ఒక మృగం పట్టబడినట్లు, బోను పెట్టి మృగాన్ని పట్టుకున్నట్లు సౌలు పట్టబడ్డాడు. ఆయన ఏం చేశాడు? సీజ్డ్. ఫిలిప్పు 3:12 ఒకసారి చదవండి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసి పత్రిక తలంచుకొనుట లేదు. ఇక్కడ ఏమంటాడంటే, నేను దేని నిమిత్తము యేసు చేత, ఆ మాట ఒకసారి జాగ్రత్తగా చూడండి. 12వ వచనంలో ఏమంటాడు? అవన్నీ వదిలేసి, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో. పట్టుకోవడం, పట్టబడ్డా. అరణ్యంలో బోనుబెట్టి సింహాన్ని ఎట్టబట్టుకుంటారు, ఒక క్రూర మృగాన్ని ఎట్టబట్టుకుంటారు. నేను పట్టబడ్డాను అంటాడు. ఒక క్రూరమైనటువంటి మనిషి, ప్రజలను బాధించుచున్నటువంటి మనిషి, గ్రీకులో కటాలెంబానో అని ఉంటుంది. కటాలెంబానో, పట్టబడ్డా. నేను పట్టబడ్డాను క్రీస్తు చేత, నేను పట్టబడ్డాను అంటే ఇక్కడ సౌలు ఏం చేయబడ్డాడు? పట్టబడ్డాడు. ఆగరా బాబు, ఏడికి పోతావు, చపాను పట్టుకున్నాడు. ఇది కీలకమైనది. ఒక మృగం పట్టబడినాడు. ఒక మృగం పట్టబడినాడు. మృగం లాంటి స్వభావం. 8:3 కూడా ఆయన విషయాలను మనము చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత మృగం లాంటి వాడు. మృగం లాంటి వాడు పట్టుకుంటున్నాడు, ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. ఇంకా 9వ అధ్యాయంలోనే తర్వాత 21వ వచనాన్ని ఒకసారి చూడండి. ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు, క్రూర మృగం వంటి వాడు క్రైస్తవులను నాశనము చేయుచున్నటువంటి వాడు, క్రైస్తవులను నాశనము చేయుచున్నటువంటి వాడు అంటున్నాడు. నేను పట్టబడ్డా, క్యాప్చర్డ్. చుట్టుముట్టు మనుషులు చేరి ఒక జంతువును, క్రూరుణ్ణి, క్రూర మృగాన్ని ఎట్లా పట్టుకుంటారో యేసు ప్రభువారు ఆ రీతిగానే పట్టుకున్నాడు. పట్టబడ్డాను అన్నాడు. పట్టబడిన తర్వాత ఒక తోడేలు వంటి వాడు, గొర్రెల లాంటి విశ్వాసులను నాశనం చేస్తున్నవాడు పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత తోడేలు గొర్రె అయింది. దేవుడు మార్చాడు. దేవుడు పట్టుకున్నాడు. ఒక తోడేలు లాంటి స్వభావము, మృగం లాంటి స్వభావం, సాధు స్వభావంలోనికి తెచ్చాడు. సరే, రెండవది ఏమిటి అని చూసినట్లయితే, అకస్మాత్తుగా
ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఇంకా 2 సార్లు సాక్ష్యం చెప్తాడు. ఈ సంఘటన లూకా చెప్తున్నాడు. సౌలు అధికారుల యొద్ద 2 సార్లు సాక్ష్యం చెబుతాడు. 22వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములలోనే ఆయన ఒక సభ ఎదుట నిలవబెట్టబడినప్పుడు 3వ వచనం నుండి తన స్టోరీ అంతా చెబుతూ 6వ వచనంలో అంటాడు, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. 26వ అధ్యాయం అగ్రిప్పరాజు ఎదుట మాట్లాడుతూ ఉంటాడు. 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఉన్నప్పుడు 13వ వచనం చూడండి. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు చూచితిని. ఇలాంటి మృగం లాంటి స్వభావంతో నిండినవాడు సాతానుడు వాడుకున్నాడు. మృగం లాంటి స్వభావాన్ని అనుగ్రహించి క్రైస్తవుల మీద దాడులు చేయడానికి, హింసను రేపడానికి సాతానుడు వాడుకున్నాడు. కావున సాతానుడు సక్సెస్ అయ్యాం అనుకున్నాడు. యేసు ప్రభువారు ఒక స్ట్రాటజీలోనేమో సువార్త ప్రబలిపోయింది, వ్యాపించింది. సెకండ్ స్ట్రాటజీలో అసలు ఈ హింసకుడే పట్టబడ్డాడు, దొరికాడు, మృగాన్ని పట్టుకున్నాడు యేసు ప్రభు. రెండవది ఏమిటంటే ఆయన హృదయంలో చీకటి ఉన్నది. చీకటి అనే అంధకారమును తొలగించడానికి ఆయన మీద వెలుగు ప్రకాశించింది. ఆయన ఈ వెలుగును గురించి ఇంకా 2 చోట్ల సాక్ష్యం ఇచ్చాడు. అది మధ్యాహ్నం, మామూలుగానే ఎండ ఉంటుంది. మధ్యాహ్నపు ఎండలో సూర్యకాంతి వంటి చాలా గొప్ప కాంతి ఈయన మీద ప్రకాశించినది కాబట్టి హృదయంలో ఉన్నటువంటి అంధకారము తొలగి, హృదయంలో ఉన్న అంధకారం, దేవుడు ఈ పని చేస్తూ ఉంటాడు. హృదయంలో అంధకారం నింపుకొని ఉన్నప్పుడు లోకము, సమాజము, సంఘము, నీ పొరుగువారు లేక నీ కుటుంబ సభ్యులు, కాపరి, విశ్వాసులు, వారు వేరుగా కనపడతారు, శత్రువులుగా కనపడతారు. కానీ ఎప్పుడైతే హృదయం వెలిగింపబడినో ఈ అంధకారము హృదయంలో నుండి మాయము అవుతుంది. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. క్రైస్తవులందరికీ ఈ వెలుగు అవసరం. ఇలాంటి వెలుగుతో నింపబడాలి. ఒక మత్తయి సువార్తను ఒకసారి చూడండి, వెలుగును గురించిన మాటలు 5వ అధ్యాయం చూడండి. ఎక్కడ 14వ వచనం, 5వ అధ్యాయము 14. ఏమంటున్నాడు? వెలుగై ఉన్నాడు, ఉన్నారు, ఇంకా అంధకారంతో పని లేదు. విశ్వాసులారా, రక్షణ పొందినటువంటి వారులారా, మీలో వెలుగు బయటకు కూడా కనపడుతుంది. మీరు వెలిగింపబట్టవే కాదు, మీ హృదయంలో దైవ సంబంధమైనటువంటి వెలుగు మీ హృదయాన్ని క్యాప్చర్ చేయడమే కాదు, మీ హృదయం నుండి వెలువడేటువంటి ఆ వెలుగు కిరణాలు లోకములో అందరూ చూస్తారు. అందువలన ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగు. ఒకప్పుడు ఎఫెసీ 5 చూడండి.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలోకి వెళ్ళండి. 5వ అధ్యాయంలో 8వ వచనం, మీరు పూర్వమందు చీకటైయుండిరి. పూర్వమందు యేసుక్రీస్తు వారికి ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం ఎట్లున్నారు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. మన గురించి కూడా చెప్పబడుతున్న మాట. సౌలును అదే పని చేశాడు, పట్టుకున్నాడు. ఏం బాబు సంఘాన్ని ఎట్లా చేస్తున్నావు? 2, ఆయన హృదయము వెలుగుతో నింపబడినది. ఆయనే కాదు, ఆయనతో వచ్చేవాళ్ళు కూడా అంటాడు 26వ అధ్యాయం. వారి హృదయాలు ప్రత్యేకంగా సౌలు హృదయం వెలిగింపబడినది. 3వది మనం చూసినట్లయితే తిమోతికి రాస్తూ 1:14 చూడండి. తిమోతికి వ్రాస్తున్నటువంటి పత్రికలో, మొదటి పత్రికలో అక్కడే నెమ్మదిగా చదవండి. ఏమంటున్నాడు? మరియు ఏమంటున్నాడు? ఎవరి కృప? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడు అయిన నన్ను నియమించాడు. బాగానే ఉన్నది. అయితే మన ప్రభు అయిన 14వ వచనం, కృపయు విశ్వాసము ప్రేమ అత్యధికముగా విస్తరించెను. ఆంగ్ల బైబిల్లో చూస్తే ఓవర్ఫ్లోయింగ్ అంటే నిండి పొర్లుచున్నది. పౌలు హృదయంలో కృప, విశ్వాసం, ప్రేమ నిండి పొర్లుచున్నది. ఓవర్ఫ్లోయింగ్, తెలుగులో విస్తరించనని చిన్న పదం వాడారు. మునిగిపోతున్నాడు కృపలో. వరద వలె ముంచివేసింది. వరద వలె ఈ వెనకమ్మ వరద వలె ముంచివేసింది. కృప, ప్రేమ, విశ్వాసము సౌలును లేక పౌలును వరద వలె ఫుల్. 3 కార్యాలు చెప్పాడు సౌలు అక్కడక్కడ ఇక్కడ. 1, నేను పట్టబడ్డాను, దేవుడు నన్ను క్యాప్చర్డ్ మీ. 2, నా మీద వెలుగును ప్రకాశింప చేశాడు, అంధకారం వెళ్ళిపోయింది. 3వది ఏమంటున్నాడు? కృప, ప్రేమ, విశ్వాసము ఓవర్ఫ్లోయింగ్. చూడండి ఎంత భాగ్యమో సౌలు జీవితంలో. దిస్ ఈజ్ ద ప్రాసెస్. మారు మనస్సుకు ఇది ఒకటి. అయితే సౌలును పట్టుకోవాల్సింది మృగ స్వభావుడు కాబట్టి పట్టుకున్నాడు. నపుంసకుణ్ణి 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. నపుంసకుడు డైరెక్ట్ యేసు ప్రభు వారు రంగంలోకి దిగాడా నపుంసకుడి విషయంలో? యేసు ప్రభు వారు ఆయన వాక్యము రంగంలోకి దిగారు. 2 రక్షణలు, 8లో ఒక రక్షణ, 9లో ఒక రక్షణ. 8లో జరిగినటువంటి రక్షణ నపుంసకుడు లేక ఇథియోపియన్ దేవుని వాక్య వివరణలో ఆయన పట్టబడ్డాడు లేక రక్షణలోకి నడిపించబడ్డాడు. 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారే డైరెక్ట్గా రంగంలోకి. 2 రకాల రక్షణలు మనకు ఉంటాయి. కొంతమంది అంటారు, యవనస్తులు బిడ్డలు, ఏమయ్యా చర్చికి రావు, రక్షణ పొందవు, ఎందుకు ఎంతకాలం ఉంటారయ్యా మీరు అంటే, దేవుడు పట్టుకోనివ్వండి అంటారు. ఎందుకు దూరంగా ఉంటా? దేవుడు పట్టుకుంటాడులేండి, సౌలును పట్టుకోవాలా? సౌలు అంటే సామాన్యుడా?
గొప్ప ఎడ్యుకేటర్, ఫిలాసఫీస్ చదివాడు. తార్సులోనే యూనివర్సిటీ ఉంది. గ్రీకులో పాండిత్యం ఉంది, హెబ్రీలో పాండిత్యం ఉంది, లాటిన్. బాగా చర్చలు చేయగలడు. గమలయేలు దగ్గరే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. సౌల్ని మనం పోల్చుకొని, సౌలు పట్టుకున్నాడుగా, ఎలా నన్ను కూడా పట్టుకుంటాడులేండి దేవుడు. నీలో అంత గొప్పవాడు అని నిన్ను పట్టుకుంటాడా? కొంతమంది వేస్ట్ క్యాండిడేట్లు ఉంటారు, దేవునికి దేనికి పనికిరారు, మన్ను తిన్న పాములాగా ఉంటారు. చురుకుతనం ఉండదు దేవుని సన్నిధిలో. దేవుడు కోరతాడా అలాంటి వారిని? సౌలును కోరాడు. దుర్మార్గుడైనా పట్టుకున్నాడు, హృదయంలో వెలుగు నింపాడు. కృప, ప్రేమ, విశ్వాసం ఆయన ముంచిపడేశాడు. దానిలో తన బిడ్డగా మార్చు. కాబట్టి రెండు రకాలు. మనకు దేవుని వాక్యం వెంటబడుతూ ఉంటే నీవు ఆలకించి అర్థం చేసుకొని నీ మనస్సును లోకము నుండి దేవుని వైపు త్రిప్పి, అదే మారు మనస్సు, దేవుని వెంబడించాలి. ప్రతి వాళ్ళు ఇదే, యేసు పట్టుకుంటాడులే నన్ను, ఎడకో పోయేటప్పుడు ఏడు నుంచి బయలుదేరిపోతా ఉంటే ఇట్ట పట్టుకుంటాడు. నువ్వు అక్కర్లేదు, నువ్వు అంత మొనగాడివి కాదు. సౌలు అయితే పౌలుగా మారి ఏషియా, ఐరోపా సువార్తను విస్తరింపజేశాడు. చివరిగా ఒక మాట ధ్యానం చేసి ముగిస్తాను. అయిపోయాక ఒక మాట అంటాడు. మనము గమనించినట్లయితే మరి 26వ అధ్యాయం చూడండి. సౌలుతో ఉన్న డైలాగ్స్ ఇక్కడ లూకా వ్రాయలేదు, కానీ మరి సౌలు సాక్ష్యంలో చెప్పాడు యేసు ప్రభువారు ఇంకా ఏం మాట్లాడాడు అని. మనము 14వ వచనం, 26:14. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని. హెబ్రీ భాషలో, యూదుడు కదా, నేను హెబ్రీయుడు అని చాలాసార్లు అంటాడు పౌలు. హెబ్రీ భాషలో, లేక అరమీ భాష అయి ఉండవచ్చు, అంటే హెబ్రీ వల్గేట్ వెర్షన్ అనవచ్చు. హెబ్రీ భాషలో దేవుడే, యేసు ప్రభువారే అన్న మరొక డైలాగు సౌలు సాక్ష్యంలో చెబుతున్నాడు అగ్రిప్ప దగ్గర. మునుకొలలకు ఎదురు తన్నుట కష్టం. అంటే మనం వై వీఆర్ లివింగ్ అగైన్స్ట్ టు గాడ్. దేవుని మాటలు ఖాతరు చేయకుండా, ఆయన మాటలను, ఆహ్వానాన్ని ఖాతరు చేయకుండా మనం కూడా ఉన్నాం ఇట్లాంటి విషయాలు. అంటాడు ముని కొలలకు ఎదురు తన్నుట. ముని కొలలంటే ఇక్కడ చెక్కకు ఒక శీల పెట్టామనుకోండి, ముని పైకి, దాని మీద నువ్వు కాలుతో ఎదురు తన్నావంటే ఏమవుతుంది? దిగిపోద్ది మేకు. నేను పనిచేసిన సంఘంలో పెద్దలు ఒక మాట చెప్పారు. ఫస్ట్ ఒక చర్చిలో చేశా. అన్నారు, పాస్టర్ గారు, ఈ సంఘంలో పాస్టర్ గారు జోలికి ఎవరు రారండి. ఏంటయ్యా? 2 ఉదాహరణలు చెబుతాను సార్. ఒక మనిషికే జరిగింది. తాగొచ్చి పాస్టర్ గారు వెంటబడ్డాడంట, కొడతాను నేను. లోపల పార్సనేజ్, పాస్టర్ గారు చుట్టూ తిరుగుతున్నాడంట, పరిగెత్తున్నాడు. ఈడెవడో నన్ను కొట్టేటట్టే ఉన్నాడు. తిరిగి ఒక చోటకు వచ్చి కుర్చీ ఉంటే ఎగిరి తన్నాడు. తనితే కాల్లో మేకు దిగింది. తర్వాత ఏమైంది? గాంగ్రిన్ ఫామ్ అయింది. గాంగ్రిన్ అంటే ఏమంటామో తెలుగులో, గ్యాంగ్రిన్ తయారైంది. ఏలు తీశారు, అది కాలు తీశారు, నడుము తీశారు, చివరకు మరణం కూడా అయింది. తర్వాత నాకు ఒక చోటు చూపించారు. సార్, ఈ స్థలం చూడండి. ఏందయ్యా అన్న.
ఏమన్నాడంటే, అయ్యా ఈడొక ఇల్లు ఉంది అని నీకేమైనా అనిపిస్తుందా? అనిపించట్లేదయ్యా, ఖాళీ స్థలం ఉందనుకో. అతగాడిదే ఇల్లు ఉంది, నిప్పుబడి కాలిపోయి నేలమట్టము. రెండు జరిగినాయి. వాడు చచ్చిపోయాడు, గ్యాంగ్రీన్ వచ్చి. రెండవది ఇల్లు శుభ్రంగా నేలమట్టం అయిపోయింది. పాస్టర్ గారి జోలి ఈ సంఘంలో ఎవరు రారు సార్, మీరే నిర్భయంగా ఉండండి మా చర్చిలో. దట్ ఈస్ ట్రూ. అది యథార్థమైనటువంటిది కూడా. మునుకొలకు ఎదురు తన్నితే మన జీవితాలు పాడవుతాయి. వాస్తవం ఎదురు తన్న రాదు. ఒక మునికొల ఏమిటి అని అంటే, నేను ముగింపుకు వస్తూ ఉన్నాను. ఒకటి ఏమిటంటే, యేసు ప్రభు వారు గలిలయలో నజరేతు నుండి యెరూషలేముకు వస్తూ పోతూ ఉండేవాడు. యూజ్డ్ టు కమ్ టు జెరూసలేం డ్యూరింగ్ ద ఫెస్టివల్ డేస్. యోహాను సువార్త ప్రకారం అయితే చాలా విజిట్స్ ఉంటాయి యెరూషలేం. సినాప్టిక్ అంటే మత్తయి, మార్కు, లూకాను బట్టి ఒక విజిట్ బలమైంది ఉంటుంది. యేసు ప్రభు వారు యెరూషలేం వచ్చి పోవుచున్నప్పుడు సౌలు కూడా లేక పౌలు కూడా, ఆయన తార్సు వాడు, తార్సు నుంచి యెరూషలేం వచ్చి పోవచ్చు ఉండేవాడు. గమలీయేలు యెరూషలేంలోనే ఉంటాడు. యెరూషలేంలో ఉన్న గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి వస్తూ పోతూ ఉన్నాడు. ఇద్దరు విజిటర్సే, కాంటెంపరీ దాన్ని ఏమంటాం, పర్సన్సే. మనిషి కుమారుడుగా వచ్చిన యేసు ప్రభు వారు యెరూషలేం వచ్చు పోతూ ఉన్నాడు. తార్సులో ఉంటున్నటువంటి సౌలు యెరూషలేం వచ్చుచూ పోవచ్చు. సౌలుకి విషయం తెలుసు, యేసు ప్రభు వారి యొక్క పాపులారిటీ, బోధకుడని, మార్గదర్శకుడని, బలమైన వాక్యం ప్రకటిస్తున్నాడని, మహత్కార్యములు సూచక క్రియలు చేస్తున్నాడని. కానీ సౌలు హృదయము చలించలేదు. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ గర్వము దేవుని వాక్యానికి లోబడడానికి, వినడానికి కూడా ఇష్టం చూపించదు. మేము కూడా పరిచర్య చేస్తుంది పల్లెటూరులో. ఆలయంలో ఒక 200-250 ఉంటే చుట్టుపక్కల 1000 మంది వింటుంటారు వాక్యం. చుట్టుపక్కల ఈ లౌడ్ స్పీకర్స్ ద్వారా రెగ్యులర్గా, ఈరోజు ఏంటి పాస్టర్ గారు లేరా, వాక్యం పాస్టర్ గారు చెప్పలేదే అని అడుగుతారు కూడా. దేవునికి లోబడేటువంటి తత్వము కొందరిలో ఉండదు, పెడచెవి పెడతారు. యేసు బలమైన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడుగా వచ్చాడని యెరూషలేములో వార్త ప్రచారం అవుతూ ఉంటే సౌలుకు అదొక ముళ్ళు, దాన్ని ఎదురుదన్నాడు, దానికి లోబడల. మనుషుల యొక్క మరి ప్రచారమునకు, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్ లోబడల. ఎవరు నజరేతు వాడంటలే పోనీలే. రెండవ ముళ్ళు ఏమిటి అంటే స్టెఫను. 7వ అధ్యాయంలో చూస్తే స్టెఫను మరణించినప్పుడు అక్కడ ఉన్నారు. 60వ వచనం చివరి భాగం, సౌలు అతని చావునకు సమ్మతించాడు. సౌలు, స్టెఫను మరణం, స్టెఫన్ పర్సనాలిటీ, స్టెఫను హౌ హీ ఆర్గ్యూడ్ జీసస్ యాజ్ లార్డ్. యేసు ప్రభువునిగా, దేవుని కుమారునిగా, దేవునిగా ఏ రీతిగా స్టెఫను గట్టిగా వాదించాడో విన్నాడు. రెండవది, స్టెఫను మాటలు విన్నాడు. అక్కడే ఉన్నాడు కదా. స్టెఫను మాటలు కూడా విన్నాడు. స్టెఫను ముఖము ఎలా ఉన్నది? 15వ వచనం,
6:15 సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె ముఖం కూడా వేరుగా ఉన్నది. రక్షణ పొందిన వాళ్ళ ముఖాలు చాలా సౌందర్యంగా ఉంటాయి. దానికి ఏమి పౌడర్లు లేక ఆర్టిఫిషియల్ కృత్రిమంగా మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరమో లేదు. రక్షణ పొందినటువంటి వారి యొక్క ముఖాలు, యేసు ప్రభువారు లేక దేవుడు పరమగీతంలో అంటాడు, నీ ముఖాన్ని నేను చూడాలా, బండ చాటున దాగి ఉన్న పావురమా నీ ముఖము కనబడనిమ్ము, కనపడాలి. ఇంకొక అంటది దానిలోనే పరమగీతంలో, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దానడని చిన్న చూపులు చూడ, నేను సొలొమోను తెరల వలె అందగత్తెను. సొలొమోను తెరలు తెల్లగా ఉంటాయి. ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను బట్టి వస్తుంది. నన్ను డోంట్ లుక్ డౌన్. స్టెఫను టెన్షన్లో, అంటే ఆయనకి టెన్షన్ ఉందో లేదు, ఏమంటాడు స్టెఫను? ఆకాశము తిరుగుబట్టయు ఆమెను హింసిస్తూ ఉంటే, వారు మండిపడుతూ ఉంటే ఆయన అన్నటువంటి మాట 55వ వచనం చూడండి, 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి అదే చెప్పాడు జనాలు. ప్రేమైనటువంటి వారలారా, ఆకాశం తెరువబడినదయ్యా. ఈ యేసే దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు, నాకు కనపడుతున్నా. సౌలుతో పాటు ప్రతి ఒక్కళ్ళకి ఆశ్చర్యాన్ని గలిపినాడు. ఏంటి సౌలు ముఖం ప్రకాశిస్తుంది? ఈ సౌలు పరలోకంలో ఉన్నటువంటి యేసును చూడగలుగుతున్నాడే, మాట్లాడుతున్నాడే, చెబుతున్నాడే. చివరకు చంపుతుంటే చేసిన ప్రార్థన ఏమిటి? 60వ వచనం, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. రాళ్ళతో కొడుతున్నారు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపొద్దు నాయన, క్షమించమని వేడుకుంటున్నాడు. చివరికి ఏమంటాడు? అయ్యా నా ఆత్మను, 59వ వచనంలో, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము. ఇవన్నీ చూశాడుగా స్టెఫను. అలాంటి వాడిని, రక్తంతో నిండిపోయి ఉన్నవాడిని, ఆయన ముఖంలో ప్రకాశమానము, ఆయన పలికినటువంటి పలుకులు అన్నీ చూశాడు కదా. హృదయాన్ని తొలిచి వేస్తా ఉన్నా. అందువల్ల అన్నాడు యేసు ప్రభువారు, మును కొలలకు ఎదురు తనుట అసాధ్యం. నా భక్తుడైన స్టెఫన్ని చూశావు. నేను యెరూషలేము వచ్చి పోతూ ఉంటే ఆ సువార్త అనే వార్తను నీ చెవులకు రానిచ్చావు, కానీ మనసులోకి తీసుకోలేదు. ఎంతకాలం ఉంటావయ్యా? సాక్షిని చూశావు, యేసు పలుకుల గురించి తెలుసుకున్నావు. ఎంతకాలం దూరముగా దేవుడు ఈ సౌలును పట్టుకొని ఒక గొర్రె వలె మార్చి, సాధువునిగా మార్చి, మరి ఆయనను తన యొక్క పరిచర్యలో వాడుకున్నాడు. సౌలు ప్రభువుకు స్వాధీనం చేసుకుంటున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. 9వ అధ్యాయంలోనే నేల మీద పడి ఉన్నప్పుడు ఆయన 5వ వచనం, ప్రభువా నీవు ఎవడివి? యు వాంట్ టు నో రీజన్ విత్
అయ్యా నాకు ఇంత దెబ్బ పడింది, నా జీవితంలో ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. ఎవరివి? బలవంతుడు అయినటువంటి ప్రభువా ఎవరు అయ్యా అంటే నేను యేసునయ్యా. ఓకే, అండర్స్టూడ్. రెండవ ప్రశ్న ఏం చేశాడు? 22:10 22వ అధ్యాయంలో రెండో ప్రశ్న సౌలే అడుగుతాడు. ఇక్కడ వ్రాయబడలేదు కానీ 22:10 ప్రభువా నేనేమి చేయవలనని అడిగా. వాట్ టు డూ? హూ ఆర్ యూ అండ్ వాట్ టు డూ? హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్. యేసుని అడిగాడు, ఎవరయ్యా నువ్వు? ఏంటి? నజరేతు వాడవైన యేసు నువ్వేనా? అయ్యో నీవు శక్తి సంపన్నుడు, అంధకారంలో మునిగిన నా హృదయంలో వెలుగును పుట్టించావు, కృపా కనికరంలో నన్ను ముంచి తేలుస్తున్నావు అని చెప్పి నన్నేం చేయమంటావు? ఐ ఆమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్. వాట్ కెన్ ఐ డూ? నేనేమి చేయాలి? నీకు తెలియజేస్తాను. డోంట్ వరీ, ఎవ్రీ స్టెప్ ఐ విల్ లెట్ యు నో. ప్రతిదీ మీకు నేను తెలియజేస్తాను. ఆ రీతిగా మరి దేవుడు మన జీవితాల్లో కూడా ఇంకనూ ఎందరైతే దూరముగా ఉన్నారో, మీ హృదయం అంధకారంతో నిండి ఉన్నదో, మునుకొలలకు ఎదురుగు తన్నుతూ ఎందరైతే ఉంటున్నారో, ఇది మంచి అవకాశం. దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో ఈ 4 దినములు మాట్లాడినందుకు వందనములు. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాయి. మా ప్రియ తండ్రి, గొప్ప నాయన, ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు. సౌలును గురించి సవివరముగా మాట్లాడినాం. పౌలుగా మారి నీ కొరకు ఎంత గొప్ప కార్యములు జరిగించాడో కూడా బైబిల్లో మేము తెలుసుకొనిచున్నాం. మేము కూడా ఎంతకాలం మీకు దూరముగా ఉంటాం. మమ్మల్ని కనికరించండి. మీకు దూరముగా ఉండి లోకములో మేమేమీ సాధించలేము. మా జీవితాలు ఏమీ అభివృద్ధి కాలేవు తండ్రి. మీకు లోబడి మిమ్మల్ని కలిగి ఉండి ముందుకు సాగు భాగ్యం మాకు దయచేయము. సంఘమును దీవించము, కాపరిని దీవించము నాయన. విశ్వాసులపై మీ కృపలను ఉంచమని క్రీస్తు వారి నామంలో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.